మ్యామ్ నేను మిమ్మల్ని 3 years బ్యాక్ కలిసాను. అప్పుడు ఎలా ఉన్నారు? స్మైలీగా, అదే ఎనర్జెటిక్గా. ఇప్పుడు కూడా అంతే సేమ్ అన్నమాట. నేను ఎప్పుడు అంటాను స్మైల్ ఇస్ అన్ ఇరేజర్ మా. నేను టిపికల్ అమ్మా, నేను మారలేను. మీరు హెల్దీగా ఉండడానికి రీజన్స్, అన్ని టిప్స్, ఆ టానిక్స్ అన్ని చెప్పేస్తాను. 3:30కి లేస్తావా? లేదు, పొద్దున్న ఎండ అన్నది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద హోల్ డే నీకు సరిగా తినకపోయినా ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్. చాలా మీ కంఫర్ట్ ఫుడ్ ఏదైనా? ఒక రోజు వచ్చి కినవా అని అంటారు, ఒక రోజు వచ్చి బ్రౌన్ రైస్ అని అంటారు, ఒక రోజు బ్యాగ్ లో సింపుల్ గా ఏదైనా బిస్కెట్ ఆర్ చాక్లెట్స్ అట్లా ఏమైనా చిన్న హెల్దీ ఫుడ్ ఏమైనా ఉందంటారా? అంటే మన న్యూట్రిషియస్ బార్ అనేసి తీసుకుంటారనమాట. దాని బదులు మనం 6 meals అంటాం కదా, సో మీరు ఎలా ఫాలో అవుతారు? అది కరెక్టేనా? నాకు అనుకూలంగా ఉన్న సిస్టమ్ మీకు కాకపోవచ్చు. సో 1 man's food is another man's poison అని కూడా అంటారు కదా. డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళకి కూడా హెల్దీ ఫుడ్ ఒక సింపుల్ గా చెప్పేసి ఇది మంచిది, ఇది చెడు, ఇది పడదు అనేసి ఆ ఫస్టే ఆ మైండ్లో ప్రిపేర్ అయిపోతే అది కూడా సిస్టంలో వర్క్ అవుతుంది. హలో అండి, నేను మహా. ఒకవైపు తనకి ఇష్టమైన విజువల్ ఆర్ట్ టీచింగ్, ఒకవైపు సినిమాలు, మరోవైపు హ్యాపెనింగ్ డైరెక్టర్ తల్లిగా తన బాగోగులు, మరోవైపు చంటి పిల్లాడి లాంటి తండ్రిని చూసుకోవడం. అసలు ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి? ఇవన్నీ చేస్తూనే తనని తాను చూసుకోవడం, అసలు ఇంత ఎనర్జెటిక్గా ఉండడం ఆవిడకి ఎలా పాసిబుల్ అవుతుందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. మన ముందున్నారు గీతా భాస్కర్ దాస్యం, టీచర్, యాక్ట్రెస్ అండ్ CEO ఆఫ్ ఇండు ఫేమ్ విజువల్ ఆర్ట్. హలో మ్యామ్. హలో. మీరు ఎప్పుడు ఆ స్మైల్ అనేది పోకుండా అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేను ఎప్పుడు అంటాను స్మైల్ ఇస్ అన్ ఇరేజర్ మా. ఏది ఉన్నా కానీ ఒక స్మైల్ ఇచ్చేస్తే అయిపోతుంది అంతే. సో వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ స్మైల్ అంటారు కదా. వెరీ గుడ్. సో ఆ మెయిన్ యాక్టివేట్ సో మచ్ ఆఫ్ యువర్ మజిల్స్ అనమాట, ఫేషియల్ మజిల్స్. ఫేషియల్కే పోక్కర్లేదు, ఇఫ్ యూ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. హెల్దీ మైండ్ ఉంటే స్మైల్ వస్తుంది. ఎందుకంటే ఎన్ని బాధలు ఉన్నా కానీ కొంచెం అది ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ అ స్మైల్, ప్రాబబ్లీ పాజిటివ్ ఎనర్జీస్ మన బాధలంతా వేరే వాళ్ళకి ఎందుకు మనం షేర్ చేసుకోవాలి అన్నది. అంతేగాని అంటే ఫుడ్ తోటి స్మైల్ తోటి ఏం సంబంధం లేదు, మైండ్ తోటే ఉంటుంది అనమాట. మేము ఈరోజు మనం ఫుడ్, హెల్త్, వెల్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు ముందు చెప్పినవన్నీ కావాలంటే ఇదే కదా మనకి ఎనర్జీ ఇస్తుంది. అవును. సో ఈరోజు వీటి గురించి చెప్పండి. మీ ఫుడ్ హ్యాబిట్స్, మీరు హెల్దీగా ఉండడానికి రీజన్స్, వర్కింగ్ అవర్స్ మొత్తం ఎనర్జెటిక్గా ఉండే ఫుడ్ ఏంటి, అన్ని టిప్స్, ఆ టానిక్స్ అన్ని చెప్పేసేయండి మాకు ఈరోజు. నేను చెప్తే నువ్వు చేస్తావా? నేను కొన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి ఇది కూడా ఫాలో అవుతాను. 3:30కి లేస్తావా? లేదు, ఊడుస్తావా, తుడుస్తావా? అన్ని పనులు వచ్చు మ్యామ్ నాకు. వచ్చు కానీ చేస్తావా? చేస్తా. సో మ్యామ్ నాకైతే మామూలుగా అన్నం, పప్పుచారు, అప్పడం, నిజంగా నాకు ఇవే అయితే ఎక్కువ హ్యాపీగా నేను తినగలను. తిను. సో మీరు బర్న్ ఇట్ అవుట్ అంతే అంటా నేను. మంచిగా తిని బర్న్ చేయ. ఇవాళ ఎక్కువ తిన్నావు అని అంటే రేపు కొంచెం తక్కువ చేసుకో, అంతే కదా. మన సిస్టమ్, మన కల్చర్లోనే ఉంది, ఫాస్టింగ్ అనేది ఉంది కదా. సో 2 రోజులు మంచిగా తినేసి ఒక 2 రోజులు ఫాస్టింగ్ చేసుకో. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలిగి తినకపోవడం మంచిదే అంటారు. అయితే అలిగి తినడం అది వేరు, నీ మైండ్ మొత్తం వర్కౌట్ అవుతుంది అనమాట. విల్ నాట్ హెల్ప్ యూ. అలిగి తినకుండా ఉండేది తప్పు. మళ్ళీ నీ మైండ్కే వస్తాను నేను, మైండ్లో వచ్చి ఎస్ ఇది ఎక్కువైంది, ఇవాళ తక్కువ చేసుకోవాలి. అట్లనే నేను చేసుకున్నా. ఓ ఎన్ని గీతమ్మ టేబుల్కి వచ్చింది, దోశలు అయిపోతాయి అని అనేది అనమాట. ఇప్పుడు తక్కువ చేసుకున్నా నేను. సో మీరు ఎక్కువ మెల్లమెల్లగా తక్కువ చేసుకుంటూ వచ్చినాను అనమాట. మళ్ళీ వాకింగ్, ఎక్సర్సైజింగ్ ఇవన్నీ ఉంటాయి. ఈ పనులు వేరే. ఈ పనులు చేసే వల్ల ఏందనంటే మా తాత ఏమనంటే నీకు డ్యూయల్ బెనిఫిట్స్ అనమాట. ఇల్లు బాగుంటుంది, నువ్వు బాగుంటావు. అంటే నేను అట్లా అందరు చేయాలని అంటలేను, ప్లీజ్ ఎవరు అట్లా అనుకోవద్దు. ఫీల్ అవుతుంది, నేను చేస్తున్నా అంతే. చాలా మీ కంఫర్ట్ ఫుడ్ ఏదైనా అంటే ఎన్నిసార్లు అయినా హ్యాపీగా తినగలిగే మీ కంఫర్ట్ అంటే ఫుడ్ అనేది నాకు పర్టికులర్గా ఇది కావాలి అది కావాలని లేదు, ఏదైనా కొంచెం తింటా నేను. నాకు ఫుడ్ అంటే ఇష్టం లేదనేది కాదు. బ్రేక్ఫాస్ట్ బాగా అలవాటు అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బాగా తింటాను నేను. మీరు 3:30కి లేస్తారంటే ఏ టైంకి రెడీ చేసుకుంటారు? 7:30, 8 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 8:30 వరకు అన్ని అయిపోతుంది వంటింట్లో, బయటకు పడతా అంతే. అంటే పొద్దున్న ఎండ అన్నది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది
మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సే లేత రేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పొల్యూషన్ అనమాట. అందుకని గిట్టలు అన్నీ కూడా పొద్దున్నే వేస్తాయి చూడు అవి. సో దట్స్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అనమాట. ద హోల్ డే నీకు సరిగా తినకపోయినా ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద మైండ్. సో మనం తినే ఫుడ్కి అంటే మార్నింగ్ సన్ రైజ్కి ఏమైనా రిలేటెడ్ ఉన్నాయా? మార్నింగ్ సన్ రైజే ఒక పెద్ద ఫుడ్, అవును, వెరీ ఎనర్జెటిక్ ఫుడ్ అని అనిపిస్తుంది అని ఆయన అనేది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అనమాట. తర్వాత ఆకలి వేసినప్పుడు తింటాం మనం. సో ఇదే తినాలి అదే తినాలి అని లేదు, ఏది వీలైతుందో అది తింటాను. మామూలుగానే తింటాను. మావాడు పెట్టుకుంటాడు ఒకరోజు చెప్పండి. ఒకరోజు ఎక్కడో వాడికి లేబుల్ని చూసి ఫ్యాన్సీ లేబుల్ని చూసేసి తీసుకొని వస్తాడు అనమాట. ఇంటికి తీసుకొని వస్తాడు. వాడు వింటే చెప్తాడు నీకేం తెలుసు అని అంటాడు. ఇప్పటివరకైతే మంచిగానే ఉన్నాను కదరా అని అంటా నేను. వాడు ఒకరోజు వచ్చి ఇది కినవా అని అంటాడు, ఒకరోజు వచ్చి బ్రౌన్ రైస్ అని అంటాడు, ఒకరోజు వచ్చి అది ఏందో అది కడిగి మళ్ళీ కొంచెం వేడి చేసుడంత అది ఏందో అది స్లైమీ ఉంటుంది అది, అవి తీసుకొని వచ్చి పెడతాడు. ప్యాకెట్లు సగం మా ప్యాంట్రీలో వాడిదే ఉన్నాయి. అండ్ మళ్ళా వాడికి బిర్యానీ అంటే ఇష్టం, ఓకే చికెన్ టీకాస్ అంటే ఇష్టం, అన్నీ ఇష్టం అన్నమాట. సో ఆ టెంప్టేషన్ని ఆపుకునేది కూడా ఇస్ పాయిజనస్ అని అనిపిస్తుంది నాకు. ఓకే కదా, అంతే. యువర్ మైండ్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్. ఎందుకంటే నీ స్టమక్ కోసం నీ మైండ్ నువ్వు చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. తినేది తిను, కొంచెంగా తిను. ఒకవేళ ఎక్కువ తిన్నావు అనుకో నెక్స్ట్ డే తక్కువ చేసుకో, ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ చేసుకో అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు నా ఇది అయితే ఎవరు ఒప్పుకోకపోవచ్చు, నో క్వామ్స్, నేనైతే ఇట్లా పాటిస్తున్నాను అంతే. మ్యామ్ నేను మిమ్మల్ని 3 years బ్యాక్ కలిసాను. అప్పుడు ఎలా ఉన్నారు? స్మైలీగా, అదే ఎనర్జెటిక్ గా. ఇప్పుడు కూడా అంతే సేమ్ అన్నమాట, అలాగే ఉన్నారు. మొన్న కూడా ఎవరు అన్నారు అనమాట, నేను టిపికల్ అమ్మా, నేను మారలేను. అంటే అది కూడా కొంతమందికి తప్పు అని అనిపిస్తుంది. అంటే ఫ్లెక్సిబిలిటీస్ లేవు. ఫస్ట్ మీరు నేర్చుకున్న వంట అయితే ఎక్స్పెరిమెంట్ అని అనొచ్చు, లేదంటే ఎక్స్పర్ట్ అయిన ఫుడ్ అయినా అనొచ్చు, ఏది నేర్చుకున్నారు? పొటాటో ఫ్రై. ఓ అది ఒక్కసారి నేను చేసేసి మా అక్క ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు తనకు వాళ్ళు మెచ్చుకునే వరకు వాళ్ళు పోయినాక మా అక్క దగ్గర ఉండే నాకు. మనం 6 meals అంటాం కదా, అంటే ఒక్కసారే కాకుండా దాన్ని కొంచెం డివైడ్ చేసుకుని 6 meals లా తినమంటారు. సో మీరు ఎలా ఫాలో అవుతారు? అది కరెక్టేనా? అది మంచిదే అనమాట. అంటారు కదా స్మాల్ మీల్స్ మంచిదని అంటారు. అంటే డోంట్ లీవ్ యువర్ స్టమక్ టూ ఎంప్టీ అండ్ మళ్ళీ ఫుల్గా తినొద్దు అనేసి. మేమైతే నాకు 3 meals a day అలవాటు అయిపోయింది అనమాట. అంటే మేము పాతకాల మనుషులం, అట్లనే తింటాం మేము. లేకపోతే 2 meals a day అనమాట. 10 o'clock తినేసి మళ్ళీ సాయంత్రం తినడం. బట్ ఏందనంటే అంటే అది కూడా మళ్ళా మాకేందనంటే రిచ్ మ్యాన్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ మిడిల్ మ్యాన్స్ లంచ్ అండ్ దెన్ పాపర్స్ డిన్నర్ అని అంటారు కదా. డిన్నర్ మాత్రం కొంచెం లైట్గా, అంటే నేను గో టు బెడ్ కొంచెం లైట్గా తినేసి పండుకోవాలని అంటారు. అందుకనే పొద్దున్న లేవగానే ఆకలి వేస్తుంది ఫుల్. అంటే త్రూ అవుట్ ద డే మనకు అది ఆ ఎనర్జీ అంతా స్పెండ్ అవుతుంది కదా. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్ గుడ్ అని అంటారు. అట్లనే నేను ఫాలో అవుతున్నా. ఇప్పుడు నాకు అనుకూలంగా ఉన్న సిస్టమ్ మీకు కాకపోవచ్చు. సో 1 man's food is another man's poison అని కూడా అంటారు కదా. అంటే ఇప్పుడు నాకు ఇది అలవాటు అయిపోయింది. నీకు నీ వర్క్ పరంగా లేకపోతే నీ బాడీ పరంగా నీకు వచ్చి మేబీ 2 meals, మేబీ 3 meals, మేబీ 6 meals ఎట్లా నీకు సూట్ అవుతుందో ఐ థింక్ యూ హ్యావ్ టు గో బై. యూ జస్ట్ కాంట్ జనరలైజ్. కొంచెం ఓల్డెన్ డేస్లో మ్యామ్, అంటే ఇది పల్లెటూర్ల వరకే ఉంటుందా లేకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఈవినింగ్ తినేసి పడుకునే వాళ్ళు, అంటే 6-6:30 వరకు కంప్లీట్ అయిపోయేది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళు నైట్ చద్దన్నం అంటారు. చద్దన్నం అంటే మిగిలిపోయిన కాకుండా దాంట్లో వాటర్, మిర్చి అన్నీ వేసి మార్నింగ్ అదే సద్దిలా కట్టుకొని వెళ్ళి తినేసేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళకి ఉండదు, మధ్యలో ఆకలేదంటారా? అవును, ఎందుకంటే అది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఓన్లీ నీళ్ళన్నమే తినేది అనమాట. నీళ్ళు పోసుకొని సద్దన్నమే తినేది. సో అంటే కొంతమంది వచ్చి కుంకుమ పువ్వుతోటి పాలు తాగుతారు, అది తింటారు, ఇది తింటారు అని. అంటే నా కొడుకు ఏం ఫేర్గా పుట్టలేదు కానీ, బట్
ఓకే అలా అట్లీస్ట్ నాకు ఆ ఫియర్ అంతా ఇన్స్టిల్ చేసినారు చూడు, వాడికి బ్రెయిన్ పెరగదు, వాడికి ఏం తెలియదు అది ఇది అనేది, అట్లయితే కాలేదు థ్యాంక్ఫుల్లీ. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు మన బాడీకి పడుతుందా లేదా అనేది ఇమ్మీడియట్ గా బాడీ సిగ్నల్ మనకి ఇస్తుందంట. అవును, అది చాలా మందికి అర్థం అవుతుంది, అర్థం కాదు అంటారు కదా. అంటే అది అర్థం చేసుకోవడం ఎలా అంటారు? అర్థం అయిపోతుంది, డెఫినెట్గా అర్థం సిస్టమ్ అర్థం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ తింటే మనకు పడకపోవచ్చు అంటే కొంచెం ఒక 2-3 సార్లు మనం అది అనలైజ్ చేస్తే, అచ్చా ఇది తిన్నప్పుడంతా ఇట్లా అవుతుంది అనేసి వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ అనమాట. ఇప్పుడు దోశ తింటే చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్ అనమాట, ఎస్పెషలీ నైట్ తినొద్దు అని అంటారు. సో వాట్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు డూ ఇస్, అక్కడ పిండి రుబ్బంగానే ఇమీడియట్గా ఆ పిండితోటే మళ్ళీ ఫర్మెంట్ కాకముందే ఆ దోశ తినేదన్నమాట. అప్పట్లో కొంచెం ఎక్కువ హ్యాండ్ మేడే ఉండేది మ్యామ్. అంటే ఈవెన్ పచ్చళ్ళు రుబ్బడం, సో మిక్సీకి అండ్ రుబ్బడంకి డిఫరెన్సెస్ అంటే అది వీలైనప్పుడే. ఇప్పుడు ఒక దగ్గరకు 7:30కి పోవాలంటే నేను కూర్చొని నేను రుబ్బలేను కదా, అట్లా వీలైనప్పుడు చేసుకుంటే ఏం తప్పులేదు. అది మన కల్చర్, మన పద్ధతి, అది సచ్ అ టేస్టీ ఫుడ్. అంటే కొన్ని నేనేమంటున్నానంటే ఎక్కువ మనం ఇది మంచిది, ఇది చెడు, ఇది పడదు అనేసి ఆ ఫస్టే ఆ మైండ్లో ప్రిపేర్ అయిపోతే అది కూడా సిస్టంలో వర్క్ అవుతుంది. మీరు చెప్తే ఒక పాయింట్ గుర్తొచ్చింది మ్యామ్. అంటే ఫుడ్ ఎలా ఉన్నా సరే ముందు ఎవరైనా సరే, ఇది రిలీజియన్స్కి సంబంధం లేదు, బట్ ముందు ఒక చిన్న దండం పెట్టుకొని తింటే ఆ ఫుడ్ ఎలా ఉన్నా మనకి వెళ్ళినప్పుడు టేస్టీగా ఉంటుంది అంటారు. అనేది కాదు, ఇట్ విల్ ఆల్సో వర్క్ ఆన్ యువర్ హెల్త్ అనమాట. బి థ్యాంక్ఫుల్ టు వాట్ యు ఆర్ ఏబుల్ టు ఈట్ అన్నది. మ్యామ్ ఈ రోజుల్లో అందరూ టీవీ ముందు కూర్చొని తినడం చాలా కామన్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే అందరు కలిసి తిన్నాం వేరే, ఇండివిజువల్గా చాలా వరకు ఇండివిజువల్గా తినేస్తున్నారు. సో దానికి ఎలాగో బెనిఫిట్స్ లేవు, బట్ డైనింగ్ టేబుల్ మీద అందరు కూర్చొని తినడం అనేది బాగుంటుంది. అంటే అప్పుడు టైం వేరు, వీ హ్యావ్ టు చేంజ్ విత్ టైం అనమాట. అప్పుడు టైం వేరు, ఇప్పుడు టైం వేరు. అప్పుడు అంటే ఒక పొద్దున్న అందరు కూర్చొని తినేది, మళ్ళీ వాళ్ళు పనికి పోయేది, మళ్ళీ వాళ్ళు సాయంత్రం వచ్చేది కూర్చొనేది. ఇప్పుడు టైమింగ్స్ అంతా కూడా, వర్క్ టైమింగ్స్ అంతా కూడా మారుతుంది కదా. సో వే కెన్ యూ సిట్ టుగెదర్ అండ్ ఈట్, వీలైనప్పుడు ఇట్ ఈస్ గుడ్ టు సిట్ టుగెదర్ అండ్ ఈట్. అంతేగాని రోజు అవుతుంది అనేది కొన్ని ఫ్యామిలీస్కు కాకపోవచ్చు. సో నో రిజెంట్మెంట్, మనం ఫ్లెక్సిబిలిటీస్ పెట్టుకోవాలి అక్కడ కూడా, ఎట్లా అవుతుందో ఎట్లా వీలవుతుందో అట్లా చేసుకోవాలి. ఇప్పుడంటే మ్యాగీ అని అవి ఇవి అన్నీ చేసేస్తున్నారు, బట్ ఫుడ్లో ఎలా బేసిక్స్ ఏవి చెప్పచ్చు అంటారు పిల్లలకి? అంటే ఇప్పుడు వాళ్ళకి స్కూల్స్లో కూడా కొంత స్కూల్స్లో జపాన్లో అంతా నేర్పిస్తారు, అదొక కోర్స్ ఉంటుంది వాళ్ళకి స్పెషల్గా. అంటే వంట చేసుకోవాలి, నేర్చుకోవాలి, బేసిక్ థింగ్స్ అనమాట. వాళ్ళకి ఆమ్లెట్ కానీ టోస్ట్ కానీ అవన్నీ చేసుకోవచ్చు, అట్లా అలవాటు చేస్తే మంచిదే అది. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో వెదర్ వేరు అండ్ ఏరియా, అంటే వెదర్ని బట్టి ఏరియాస్లో ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ అక్కడవి ఇక్కడ ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది. అది ఎంతవరకు కరెక్ట్? అదే మన చుట్టుపక్కల ఉన్నదే మనం తింటే బెటర్ అని అనిపిస్తుంది నాకు. మన యాన్సిస్టర్స్ ఏం తిన్నారో ఇప్పుడు అంటాం కదా, గుణాలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, మీ తాత గుణాలు వచ్చినాయి, మీ మామ గుణాలు వచ్చినాయి అని అంటారు కదా. అట్లనే ఫుడ్ కూడా అలవాట్లు కొంచెం మన వస్తాయి అన్నమాట జీన్స్లో. వాళ్ళు ఏది తిన్నారో అది మనం కూడా తింటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద హెల్త్ అనమాట. అది బెటర్ అని అనిపిస్తుంది నాకు. అది వదిలేసి మనం అంటే మన లైఫ్ కదా, ఇదంతా టేస్ట్ చేయాలని టేస్ట్ చేయవచ్చు, కానీ అది అలవాటు చేసుకోవద్దు. బామ్మలు, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళ అన్నం, కూర, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి ఇవే తినేవాళ్ళు, బట్ వాళ్ళు స్టిల్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మనమేమో ఇన్ని మిల్లెట్స్ అని ఎన్ని తిన్నా కానీ ఏదో ఒక ఇష్యూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. బట్ ఎందుకు అలా అంటారు? అవే తింటే ఏమవుతుంది? ఇప్పుడేమో బియ్యం అసలు వైట్ రైస్ అవాయిడ్ అంటున్నారు, అప్పుడేమో వైట్ రైస్ తినేవాళ్ళు. దీని అభిప్రాయం? తింటూనే ఉన్నాను నేను. మా వాడైతే అవాయిడ్ చేస్తాడు, కొంచెం అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తాడు, కానీ వాడికి టెంప్టేషన్ ఉంటుంది. నేను అదే అంటున్నాను, నేను టూ మచ్ ఆఫ్ థింకింగ్ అనమాట, దట్ ఈస్ బ్యాడ్. ఫుడ్ అనేది షుడ్ బి పర్సనల్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరివి డెస్క్ జాబ్స్ మ్యామ్, 8 to 9 అలా. సో అలా కూర్చొని వర్క్ చేస్తే అంటే ఒకలాంటి ఒబేసిటీ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీరు బేసిక్ ఫిట్నెస్ కోసం ఇప్పుడు యంగ్స్టర్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంటే కూర్చొనే ఉన్నా కానీ ఎఫెక్ట్ అవ్వకుండా. అంటే కొంచెం లేచి కొంచెం అటు ఇటు కొంచెం నడవచ్చు, చేయొచ్చు. అంటే డెస్క్ జాబ్ అయినా కానీ
ఐ థింక్ అది ఇప్పుడు ఇటువంటి వాచ్ వేసుకుంటే టైం టు స్టాండ్ అని అంటది. అయితే కొంచెం అటు ఇటు కొంచెం నడుచుకుంటూ చేసుకుంటూ ఉంటే బెటర్ అది. సో కాలమే అన్ని నిర్ణయిస్తుంది. అవును. అండ్ ఆఫీసెస్ లో కూడా మనకు ఆ స్పేస్ ఉంటుంది వేర్ యూ కెన్ గో అండ్ జస్ట్ రిలాక్స్ అ లిటిల్ ఆర్ యూ కెన్ స్మాల్ ఎక్సర్సైజెస్ చేసేసుకొని యూ కెన్ కమ్ బ్యాక్ ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ అట్లా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఫుడ్కి వచ్చే వరకు సిన్స్ యూర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ కొంచెం ఎక్కువ హెవీ ఫుడ్ తినకుండా ఉంటే బెటర్. పాత తరం పద్ధతి నుంచి ఇప్పటి వరకు ఏదైనా మంచి ఫుడ్ సజెస్ట్ చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫుడ్ ఐటమ్ ఇంటి ఫుడ్ బెస్ట్. ఇంటి ఫుడ్ ఫుడ్ ఇస్ గుడ్. ఇట్ హ్యాస్ ది ఇంగ్రీడియంట్ ఆఫ్ లవ్. మ్యామ్ ఇప్పుడు స్ప్రౌట్స్ అని ఫ్రూట్స్ అని అన్ని రెడీ టు కట్ చేసి రెడీ టు సర్వ్ లాగా అన్ని చేసేస్తున్నారు బయట, అంటే హోమ్ ఫుడ్ అని చెప్పేసి. బట్ అందరూ అవి ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టేసుకుంటున్నారు, హోమ్ డెలివరీ కూడా ఉన్నాయి సపరేట్గా. సో మరి ఇంట్లో చేసుకున్న వాళ్ళకి అవి కరెక్ట్ అంటారా? అవి ఎంతవరకు నమ్మచ్చు? అగైన్ మళ్ళీ నేను అదే చెప్తున్నాను కదా, నీకు టైం ఉంది, నువ్వు టైం మేనేజ్ చేయగలుగుతావు, నువ్వు చేసుకోగలుగుతావు. ఇఫ్ యూ కెన్ మేనేజ్ టైమ్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఫైన్. నీ వల్ల కాలేదు, లేకపోతే నీకు స్ట్రెస్ ఉంది, యూ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ, నీకు కుదరదు అన్నప్పుడు బయట చాలా మంది ఇస్తున్నారు కదా, చేస్తున్నారు. సో యూ ఫైండ్ విచ్ ఇస్ బెస్ట్ అండ్ యూ కెన్ టేక్. మ్యామ్ మీరు 60s చెన్నైలో పుట్టి పెరిగి అక్కడ ఫుడ్ వేరే ఉంటుంది, హైదరాబాద్లో 80s, హైదరాబాద్కి 80sలో వచ్చారు. సో అప్పటికి ఇప్పటికి మీరు ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? అంటే అక్కడ వచ్చి అక్కడ ఎక్కువ మనకు పిండి వంటలు అవన్నీ ఉండేది. అంటే ఇడ్లీ, దోశ అండ్ సాంబార్. నా పేరు కూడా కొంచెం సాంబార్ అనేసి అనమాట. అయితే ఇక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ పూరి, పొద్దున్నే పూరి, కీమా, అవును, తర్వాత కిచిడి, పచ్చి పులుసు, గుడ్ ఆమ్లెట్, ఇవన్నీ హెవీ. కొంచెం ఇక్కడ హెవీ అనేసి మరీ పొద్దున్న తినకపోయేది. మళ్ళీ వాళ్ళది అదే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ కూడా కొంచెం మారేది అనమాట, డిఫరెంట్ టైమింగ్స్ ఉండేది. కొంచెం మనం అడాప్టబిలిటీ ఉండాలి అని అనిపిస్తుంది నాకు. కంప్లైంట్స్ ఉంటే మాత్రం ఉంటూనే ఉంటుంది, అది అడాప్టబిలిటీ ఉంటే మనం కొంచెం మెల్లగా అలవాటు చేసుకుంటాం. అంటే మార్నింగ్ లేచాక చాలా మంది టీ అంటారు, కాఫీ అంటారు, జీరా వాటర్ అంటారు, కొంతమంది ఏమో నెయ్యి తింటామంటారు, 1 స్పూన్ ఆఫ్ నెయ్యి, అది లవంగనే అదే ఆఫ్టర్ బ్రషింగ్. సో బిఫోర్ బ్రషింగ్ నేను నీళ్ళు తీసుకుంటాను, అది అట్లీస్ట్ 1.5 లీటర్ నీళ్ళు తాగుతాను నేను బిఫోర్ బ్రషింగ్. దట్ వర్క్స్ అలాట్, హెల్ప్స్ అలాట్. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ దట్ మళ్ళీ రొటీన్ అన్ని పనులు అయిపోయినాక డెఫినెట్లీ ఐ లుక్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ. చూస్తా, కాఫీ తాగుతా. అంటే నేను ఫస్ట్ కాఫీ తాగకపోయేది ఎక్కువ, కాఫీ అలవాటే లేకుండా ఉండి తర్వాత అలవాటైంది. ఇప్పుడు తాగుతున్నాను కాఫీ. అంటే కాఫీ ఉండాలి పొద్దున. యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ బాడీ అండ్ ఇఫ్ ఇట్ సూట్స్ యూ గో హెడ్. ఇప్పుడు కొంతమందికి హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సడన్గా అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఎక్కడికైనా వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు బాక్సెస్ తీసుకెళ్ళడం కుదరదు. సో బ్యాగ్లో సింపుల్గా ఏదైనా బిస్కెట్ ఆర్ చాక్లెట్స్ అట్లా ఏమైనా చిన్న హెల్దీ ఫుడ్ ఏమైనా ఉందంటారా వాళ్ళ కోసం? అంటే మన న్యూట్రిషియస్ బార్ అనేసి తీసుకుంటారనమాట. దాని బదులు మనం చిక్కీస్, పల్లీస్ మన దగ్గర ఉంటాయి కదా, నువ్వులుండలు, అవన్నీ వండర్ఫుల్ ఫుడ్ అనమాట. ఆడియన్స్కి సింపుల్గా ఒక టేస్టీ ఫుడ్ ఐటమ్ చెప్పండి, హెల్దీగా, టేస్టీగా, సింపుల్గా అయిపోయేలాగా. వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా. పచ్చి పులుసు, ఓకే, సింపులెస్ట్, బెస్ట్. అది మొత్తం అంటే చింతపండు నానబెట్టేసి తర్వాత స్ట్రెయిన్ ఇట్ అనమాట. స్ట్రెయిన్ చేసేసి తాలింపు వేసేసి, అది కూడా ఇనుప దాంట్లోనే చేయాలి. మై ఫాదర్ ఇన్ లా ఆల్వేస్ యూస్ టు సే దిస్ ఆల్సో, ఇనుప దాంట్లోనే చేయాలి అనమాట. చేసి మళ్ళా ఈవెన్ రసం ఇనుప దాంట్లో చేస్తే ఇట్ విల్ బి వెరీ టేస్టీ. తాలింపు అంటే ఉట్టి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, పసుపు వేసేసి ఈ పులుసుని పోసేసి దాని తర్వాత ఇది ఉల్లిగడ్డలు పచ్చిగా కోసి దాంట్లో వేయాలన్నమాట. ఉప్పు అంతే, నో కారం, పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా సాలది. అండ్ ఇప్పుడు చలికాలం అప్పుడు నువ్వులు నూరి వేసేది, పచ్చి నువ్వులు నూరి వేసేది మా అత్తమ్మ. ఇది పచ్చి పులుసు వెరీ టేస్టీ. మ్యామ్ మీరు ఏదన్నా బెస్ట్ టిప్ హెల్దీగా ఉండడానికి, డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళకి కూడా హెల్దీ ఫుడ్ ఒక సింపుల్గా చెప్పేసి?
బాదాం అంటే తింటారు కదా, దాన్ని మ్మ్. నానబెట్టుకొని తింటే బెటర్. వాళ్ళు నానబెట్టుకొని తింటే ఇట్స్ బెటర్, హెల్దియర్ అనమాట. మళ్ళీ మనకి సింపుల్ పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా తినొచ్చు. అండ్ ఇప్పుడు హాస్ గ్రామ్ అని అమ్ముతారు కదా, అది కూడా వేయించుకొని కొంచెం పెట్టుకుంటే ఇట్ బర్న్స్ ద ఫ్యాట్ అనమాట. కానీ వేడి ఎక్కువ అవుతుంది, దానికి మనం మజ్జిగ తాగాలి మళ్ళీ. ఆ, సో అదే, హౌ ఎవర్ ఇట్ సూట్స్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ ఫస్ట్ అండ్ దెన్ టేక్ ద మీన్స్ అని అనిపిస్తుంది. హెవీ వర్కర్స్ అయితే ఎంత తిన్నా కానీ వాళ్ళకి హెల్తీగా ఉంటారు వాళ్ళు, ఎక్కువ తిన్నా కానీ. కానీ మనం కొంచెం మన వర్క్ని బట్టి మనం ఫుడ్ క్వాంటిటీని కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్. సో మ్యామ్ చెప్పారు కదా, ఏ ఫుడ్ అయినా సరే వాళ్ళు ఒకటి చెప్పారు వీళ్ళు ఒకటి చెప్పారు అని కన్ఫ్యూజన్ ఏం లేకుండా మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ ఏం తిన్నారో అవే లిమిట్లో తీసుకుంటే హెల్దీగా ఉంటామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మహా.